సీట్‌లో కూర్చున్న వెంటనే కిటికీ షట్టర్ ఏసేయాలి. అసలు బయటే చూడకూడదు. చూసే వాళ్ళకి ఎట్లుండాలంటే అసలు నువ్వు బయట చూడడానికి ఇంట్రెస్టెడే లేనట్టుండాలి. దాని తర్వాత చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని ఫోన్‌లో మూవీ చూస్తున్నట్టు యాక్ట్ చేయడమో, లేకపోతే ఏ బుక్కో, కిండిలో చదువుతున్నట్టు యాక్ట్ చేయాలి. అక్కడ మనం నిజంగా చదివినా, చదవకపోయినా చూసే వాళ్ళకి సీరియస్‌గా చదువుతున్నట్టు బిల్డప్ ఇవ్వాలి. మొత్తం జర్నీలో ఒక్కసారైనా హెల్ప్ బటన్ నొక్కి ఎయిర్ హోస్టెస్‌ని పిలవాలి. ఎయిర్ హోస్టెస్ వచ్చిన తర్వాత మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక ఫాల్తు క్వెషన్ అడగాలి. లైక్ నేనిక్కడ ఈ సీట్లు ఎందుకు ఇంత చిన్నగున్నాయి అని అడిగాను. ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ ఇంగ్లీష్‌లో ఏ ఆన్సర్ చెప్పినా మనకు అర్థమైనా, అర్థం కాకపోయినా యాహ్! ఓకే. ఓకే అనాలి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అసలు ఫ్లైట్‌లో ఫోటోలు, వీడియోలు తీయకూడదు. రీల్స్ అయితే అస్సలకే చేయకూడదు. ఫుల్ ఆన్ యాటిట్యూడ్ ఇస్తూ ఉండాలి. ఇంకా మొత్తం జర్నీలో ఒక్కసారైనా నిద్రపోవాలి. నిద్రొచ్చినా రాకపోయినా అట్లీస్ట్ పడుకున్నట్టు యాక్ట్ చేయాలి. పైలట్ అనౌన్స్ చేయడానికి ముందే సీట్ బెల్ట్ తీసేయాలి. మనకొకడు ఏం చేయాలో చెప్పేదేంటి నాకే తెలుసు అన్నట్టు సీట్ బెల్ట్ తీసేసి కింగ్ లాగా కూర్చోవాలి. నెట్వర్క్ లేకపోయినా, సినిమా అయిపోయినా, ఇంకా బోర్ కొట్టి చచ్చిపోతున్నా సరే ఏదో ఒక పిచ్చి పని చేయాలి తప్ప పక్కన కూర్చున్నోడితో మాత్రం మాట్లాడకూడదు. రిచ్ పీపుల్ ఎవరితో మాట్లాడరు. ఫ్లైట్ మొత్తంలో నువ్వు ఒక్కడివే ఉన్నట్టు బిహేవ్ చేయాలి. ఫ్లైట్ లో అందరు నిద్రపోతూ ఫ్లైట్ చీకటిగా ఉన్నప్పుడు ఒకసారి లైట్ వేయాలి. మళ్ళీ వితౌట్ ఎనీ రీజన్ వెంటనే ఆ లైట్ ఆఫ్ చేసేయాలి కూడా. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, క్యాబిన్ క్రూ వాళ్ళు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు చచ్చినా అటు సైడ్ చూడకూడదు, అవి వినకూడదు. రోజు ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాను, నాకు తెలియని ఇన్స్ట్రక్షన్స్ అయినా ఇది నా ఫ్లైట్ లో నాకు వీళ్ళు చెప్పేది ఏంది బోడీ అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాలి.